మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. అమెరికా నుండి సాఫ్ట్వేర్ ఉద్యోగి 31 ఏళ్ల వయస్సు గృహిణి శ్రీమతి దివ్య గారు అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారం. ఏదైనా గొడవ జరిగినప్పుడు లోతుగా ఆలోచిస్తే మనం అహం వల్లనే ఇవి జరుగుతున్నాయని అర్థమవుతోంది. ఆ చిరాకు చాలాసార్లు ఇంట్లో ఉన్న వారిపై చూపిస్తూ ఉంటాం. ఎంత ప్రయత్నించినా అలా చేయకుండా ఉండడం కుదరడం లేదు. అభ్యాస మార్గాన్ని సూచించగలరు? ఎవరు స్త్రీయా? ఆ స్త్రీ మూర్తికి నమస్కారం. ఎందుకంటే అహం అనేదాన్ని ఒప్పుకున్నాను. ఈ ఒప్పుకోకపోవడమే సమస్య. కృష్ణమూర్తి గారు అదే ఒప్పుకోవడమే అతిపెద్ద సవాలు. నువ్వు ఒప్పుకున్నావంటే అయిపోయినట్టే అదంట. నువ్వు విషయం నీకు అవగాహన అయిందంటే సమస్య పరిష్కారం అయినట్టే, నువ్వేం చేయక్కల్లా అంటాడు. అలా ఉంటుంది ఆయన చెప్పే బోధన అంతా కూడా. అలా ముందు అహం వల్లనే ఇవి జరుగుతున్నాయని అర్థమవుతోంది అంటున్నారు ఆవిడ. అంటే ఆవిడ పూర్తిగా చక్కని మార్గంలో ఉన్నారు. ఏం పక్కకి వెళ్ళక్కల్లా, కంగారు పడక్కల్లా. ఇది రైట్ వే. పూర్తిగా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి ఆవిడకి. ముందు అసలు మనం దీనివల్ల ఇది జరుగుతుంది అని ఖచ్చితంగా గ్రహిస్తే వెంటనే చాలా భాగం తగ్గిపోతాయి. ఈ గ్రహింపు లేక నాకేనా అహం, ఇంకెవరికీ లేదో, వారికి ఉన్నప్పుడు నాకు ఉండదా, ఇలా మొదలెట్టేస్తారు. వారు ఎందుకు చల్లబడకూడదు? అది ఇప్పుడు వారు చల్లబడ్డం మన చేతిలో లేదు, మనం చల్లబడ్డం మన చేతిలో ఉంది. నీ చేతిలో ఉన్నది నువ్వు చేయాలి కదా. వారు చల్లబడ్డాక నేను చల్లబడదా, ఇద్దరి శరీరాలు చల్లబడి పైకి పోతారు. తెమలది. ముందు అహాన్ని గుర్తించినందుకు ఆవిడికి నమస్కారం. ఇప్పుడు అహం ఎలా బయలుదేరుతుందో తెలుసుకుంటే దాని పరిణామాలు తర్వాత చెప్పారు. చికాకు ఏవో ఉంటాయి, అన్నిటికీ కోపడుతున్నాం, ఎలాగ దీన్ని పోగొట్టుకో. దీనికి ఆ చేయాల్సిన అభ్యాసాన్ని శాంతి పర్వంలో చెబుతాడు వ్యాసుడు. ఆత్మా క్షేత్రజ్ఞ ఇత్యుక్తః సంయుక్త ప్రాకృతైర్గుణై తైరేవ చ వినిర్ముక్తః పరమాత్మేత్యుదాహృతః. జీవాత్మని జీవుణ్ణి జీవాత్మ అంటారు, పరమాత్మని పరమాత్మ అంటారు. ఏమిటి తేడా? ఆత్మ ఇద్దరిలో సమానమే. జీవాత్మ పరమాత్మ శబ్దాలు చూడు. ఆత్మశబ్దం ఇద్దరిలో సమానమే కదా. ఆత్మశబ్దంలో ఇంకో విశేషం ఏంటో తెలుసా? అది సంస్కృత పదం కదా. తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఆత్మలాగా ద్వితీయాక్షరం త్మాప్రాసతో ఉన్న పదం ఇంకోటి లేదు. అది వేదాంతం. ద్వితీయాక్షరం త్మా ఉండాలి, ఏకపదం అయి ఉండాలి, సంధి కాదు. గారుత్మచ్చవి అలా కలపద్దు. గారుత్మచ్చవిలో కూడా 3వ అక్షరం త్మా. ఒకే పదంలో 2వ అక్షరం త్మాప్రాసగా ఉన్నది ఒక్క ఆత్మ శబ్దం తప్పితే యావత్ సంస్కృత భాషలో ఇంకో శబ్దం లేదు. పండితులు ఎవరన్నా చూపిస్తే వారికి నమస్కారం చేస్తాను. దాన్ని ఆలోచించుకుందాం, పర్వాలేదు. ఏదో వేరే అంటున్నమాట. ఎందుకు లేదు? ఆత్మ అద్వితీయం. ఆత్మ అద్వితీయం. ఎంత గొప్ప భాష. ఆత్మ అద్వితీయం. నేను ఎక్కప్పుడు 10 ఏళ్ల క్రితం ఓ పెద్ద ఆయన్ని, మీరు అద్వితీయులు సార్ సాహిత్యంలో అన్న. ఓ 15 ఏళ్ళు. నిజంగా అద్వితీయుడినే అన్నాడు. ఏమిటంటే భార్య పోయిందన్నాడు. పాపం. ద్వితీయ అంటే భార్య. ద్వితీయ అంటే భార్య. నిజంగా అద్వితీయుడినే 4 ఏళ్ల బట్టి అన్నాడు. అదేమిటి? అప్పుడు నాకు వెంటనే వెలిగి, మనం అలా మనకు తెలియక ఇవి చమత్కారం మాట్లాడతావా, అందుకే నేను మాట్లాడా అన్నాడు. పాపం. అలాగే ఆత్మ అద్వితీయం అనడానికి ఇది నాకు దొరికింది వెతికితే. ఆత్మ లాంటి శబ్దమే లేదు అసలు. రెండోది త్మా ప్రాసతో ఉండాలి, 2వ అక్షరంగా. ప్రాస అంటే 2వ అక్షరం కదా. ఆ ఆత్మని జీవాత్మ అన్నారు, శరీరంలో ఉన్నదాన్ని. మొత్తం అంతా వ్యాపించిన దాన్ని పరమాత్మ అన్నారు. ఆత్మ క్షేత్రజ్ఞ ఇత్యుక్తః. ఈ జీవాత్మ, ఇక్కడ జీవాత్మ గురించి చెబుతున్నాడు. ఇది దీన్ని క్షేత్రం అనకూడదు, మనం క్షేత్రజ్ఞ అనాలి. క్షేత్రజ్ఞ అంటే క్షేత్రాన్ని గుర్తించిన వాడు. జ్ఞ అంటే గుర్తించడం, అంతే. ఇది మన పొలం, ఇది మన ఇల్లు అని గుర్తిస్తే అజ్ఞానం మనకుంది, అంతే కదా. అలాగా ఇది నా శరీరం అంటే ఆ క్షేత్రజ్ఞ. ఎవరు గుర్తిస్తారు? లోపల ఉన్న జీవుడే గుర్తిస్తాడు. బయటవాడు నా శరీరం ఆయిందని ఎలా అనుకుంటాడు? అనుకోలేడు. అంటే ఆత్మ క్షేత్రజ్ఞ ఇత్యుక్తః. జీవాత్మ అనేది క్షేత్రజ్ఞుడు అని చెప్పబడుతుంది. అది క్షేత్రం కాదు. ముందు జీవుడు ఈ విషయం గ్రహించాలి. నేను అంటే శరీరం కాదు, ఈ శరీరం నాది, అంతవరకు ఒప్పుకో. నీదో కాదు తర్వాత తెలుసుకుందాం. ఈ శరీరం నాది అని ఒప్పుకో. నేను ఈ శరీరం అనొద్దు, అంతవరకు అజ్ఞానం నుంచి బయటపడినట్టు. నేను ఈ శరీరం అనొద్దు, నాది ఈ శరీరం అనొద్దు. నేను అనడం వేరు, నాది అనడం వేరు. నేను అంటే శరీరం కూడా నువ్వే అవుతున్నావు. మరి శరీరమే నువ్వు కూడా కాదు, శరీరమే నువ్వు అయితే చాలా ఇబ్బంది.
శరీరంలో ఏది నువ్వు చెప్పు, కండరాలా, మాంసమా, రక్తమా, ఎముక, ఏది నువ్వు అన్ని విడదీసేస్తే ఏమీ లేదు. అందుకని నాది ఈ శరీరం అనుకో, నాది ఈ శరీరం. అంతపాటు ఏమైంది, ఆత్మ క్షేత్ర. మరి నువ్వెవరు? ఆ శరీరాన్ని గుర్తిస్తున్నవాడువి అంతే. అది ఏమైంది, ఆ గుర్తిస్తున్నవాడుగా ఉంటే పర్వాలేదు, అందులో కలగ చేసుకుంటున్నాడు. సంయుక్త ప్రాకృతైర్గుణై, ప్రకృతికి సంబంధించిన గుణాలతో కలుస్తున్నాడు. సంయుక్త జాయింట్ సెక్రటరీ. ఈ జాయింట్ అవడంలో వచ్చింది. జాయింట్లు ఊడిపోతాయి, తెలంగాణలో అంటారు జాయింట్లు ఊడిపోతాయి, కొట్టాను. జాయింట్ అంటే ఇవి 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 జాయింట్లు ఊడిపోతాయి ఏమనుకుంటున్నావట. అది అలాగా జతురు అంటారు దాన్ని సంస్కృతంలో, జాయింట్లు అంటారు. అలాగే ఈ జాయింట్ అవుతున్నాడు ఇతను. సంయుక్త ప్రాకృతి ఎరుగుని, ప్రకృతి ఎప్పుడు ప్రేరేపిస్తుంది. ఒక వాన వస్తుంది, పకోడీలు వేసుకుందాం, పర్వాలేదు వేసుకోవచ్చు. ఇంకా దుర్వ్యసనాలు ఉన్నవాళ్ళు ఇప్పుడే పుచ్చుకుంటే పద, ప్రకృతి ప్రేరేపిస్తుంది, నువ్వు ఆగలేవా? మరి ప్రకృతి తప్ప నేను దాగమని చెప్పిందా? అది నేను డ్రగ్స్ సేవించమని చెప్పిందా? నలుగురికి ఫోన్ చేసి పేకాడమని చెప్పిందా? నువ్వు నేర్చుకుంటున్నావు. అంటే నువ్వు వెళ్ళి ఆత్మ ఏం చేస్తుంది, వెళ్ళి క్షేత్ర లక్షణాలతో కలుస్తోంది, ప్రకృతి గుణాలతో కలుస్తోంది. సంయుక్తై ప్రయుక్త ప్రాకృతి ఏర్కొంది తైరేవచ వినిర్ముక్త. అంచేత జీవుడు జాగ్రత్తగా ఉండి, అనవసరంగా నా మనస్సు వెళ్ళి ప్రకృతితో కలుస్తుంది ఏమిటి, కలవడానికి మధ్యలో వైరే. సాకెట్కిను సెల్ ఫోన్కి మధ్యలో వైర్ ఉంది కదా, అలాగే సాకెట్ పరమాత్మ అనుకో, సెల్ ఫోన్ జీవాత్మ అనుకో, మధ్యలో వైర్ లేకపోతే ఛార్జింగ్ ఉండదు, ఆ వైరే మనస్సు. వైరు అంటే శత్రువు అని కూడాను, వైరం వైరి. ఇది ఏం చేస్తూ వెళ్ళి కలుస్తుంది. కలవకుండా ఉంటే అయిపోయాయి. తైరే వచ్చి వినిర్ముక్త, దాని నుంచి విడిగా ఉండేలా చూసుకో. పరమాత్మే త్యుదాహృత, నువ్వు పరమాత్మవే. అప్పుడు అహం అనేది రాదు. అహం వచ్చినప్పుడల్లా ఈ అభ్యాసం చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చేయాలి. ఆవిడికి సోదరుడుగా మనం ఇవ్వగలిగే సలహా అది. ఎన్నిసార్లు వస్తే మనమైనా చేయాలి. ఆవిడ పాపం బయటపడి అడిగారు, మనం అడగట్లేదు, కానీ అందరికీ ఉన్నది ఇది. అహం రాకపోతే గొడవలే ఉంటాయి పూర్తిగా. అంత ఒప్పుకునేవాళ్ళు యుద్ధం శాంతిస్తే చాలు అనే ఆలోచన అమెరికా వాడికిను ఇరాన్ వాడికి ఉంటే శాంతించకేమవుతుంది? వారికి ఆపే ఉద్దేశం లేదు, వీరికి ఆగే ఉద్దేశం. వాడు కొండ, వీడు మొండి, జరుగుతూనే ఉంటాయి. ఇది తేడా. లోకంలోనైనా కుటుంబంలోనైనా అంతే. కుటుంబంలో జరిగే యుద్ధానికి ప్రపంచ యుద్ధానికి తేడా ఏమీ లేదురా, విస్తృతిలో తేడా అంతే. విషయం ఒకటే, అన్నిటికీ మూలం అహమే. అలాగా పరమాత్మే త్యుదాహృత. అంచేత అహం ప్రవేశించినప్పుడల్లా, అది మీదకు వస్తున్నప్పుడల్లా నేను దీంట్లో విడిగా ఉంటాను. ప్రకృతి గుణాలతో సంయోజనం చెందకుండా చూసుకుంటే వ్యాసుడు శాంతి పర్వంలో చెప్పినట్టుగా శాంతిగానే ఉంటావు, హాయిగా. అప్పుడు ఇంక ఇతరుల మీద కోపాలు ఇవన్నీ ఏమి ఉండవు. వాడు కోపించినా కూడా పెద్ద పట్టించుకోము. అది నాన్నగారు చెప్పినట్టుగా క్షేత్రానికి మధ్యలో ఉన్న విభాగాన్ని మనం గ్రహించి దానిని గమనిస్తూ ఉంటే ఆ అహం నుంచి మనం దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన కలిగిన ప్రతిసారి కూడా ఇది వేరు, నేను నీ నుంచి పక్కకు జరుగుతాను అని మనం కాస్త అభ్యాసం చేసుకుని ఒక్క నిమిషం కాస్త ఆ ఆలోచనలో ఒక్క నిమిషం ఆగి మనని మనం వేరు చేసుకోగలిగితే ఆ ఆలోచన నుంచి మనం తప్పనిసరిగా ఆ మార్గంలో ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే ఇక్కడ శ్రీమతి దివ్య గారు ఒప్పుకున్నట్టుగా ఎంతోమంది ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. నా అహమే దీనంతటికీ కారణం అనేది గ్రహించినా కూడా అది అతిపెద్ద విజయం అని మనం ఇప్పుడు విన్నాము. అంత మాత్రం గ్రహించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు. అలాగే మిగిలిన వారు ఆ మాత్రం కూడా గ్రహించిన వారు అది గ్రహించే ప్రయత్నం చేయాలి. అంతవరకు చేరిన వారు పదే కాస్త జాగ్రత్తగా ఉంటే నెమ్మదిగా మనం గాడిలో పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.